హాయ్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా మంది మన పవన్ కళ్యాణ్ గారిని ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చినాక చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. చాలా మంది అయితే సినిమాకి ఇంకా ఆపేస్తాం నయ్యం, పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే ప్రొడ్యూసర్కి లాస్ తప్ప ఏమి లేదు, మిగలలేదని చెప్పి చాలా అంటే చాలా మంది విమర్శలు చేస్తున్నారు. నాకు తెలిసి చాలా అంటే చాలా ఇయర్ల క్రితం మన అత్తారింటికి దారి తప్ప పవన్ కళ్యాణ్ గారికి ఒక్క సరైన హిట్ లేదు ఆ ఓజీ కూడా వస్తాడు, వెళ్తాడు, నరుకుతాడు తప్ప దానికి ఒక విధానం కానీ ఒక వెలివేషన్ కానీ ఏమీ లేదు చాలా అంటే చాలామంది ఇదే టాపిక్ మీద విమర్శలు చేస్తున్నారు, చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు. నాకు తెలిసి హరిహర వీరమల్లు కూడా అదే జరిగింది హరిహర వీరమల్లు అయితే గ్రాఫిక్స్ వర్క్ లేదు, ఒక పక్క స్క్రీన్ ప్లే లేదు, అసలు ఆ సినిమా ఎందుకు తీశారో తెలియదని చాలామంది విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు మన హరీష్ శంకర్ గారి సినిమా ఒకప్పుడు 100 రోజులు ఆడిన మన పవన్ కళ్యాణ్ గారి సినిమా 100 రోజులకు కూడా టికెట్ దొరికేది కాదు అలాంటి మూవీ 6 రోజులకే సినిమా సర్దేసుకుందంటే మన పవన్ కళ్యాణ్ గారి కెరీర్ ఎంత అంటే ఎంత డౌన్ అయిందో ఆయన సినిమా ఫ్లాపుల ప్రభావం వల్ల. హరీష్ శంకర్ గారు చాలా అంటే చాలా వరకు స్క్రీన్ ప్లే చండాలం చేసేసారు ఈ మూవీ. ఒక బలమైన సబ్జెక్ట్ తీసుకున్నారే కానీ పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ గురించి చాలా మంది ట్రోల్స్ చేస్తారు ఎవరో చేసేది ఏముంది, నేనే చేసేస్తానని చెప్పి ట్రోల్స్. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపేయటమే బెటర్ అని నేను అనుకుంటాను. ఒక పక్క ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటానే, ఒక పక్క రాజకీయ పరంగా విమర్శలు ఎదుర్కొంటానే సినిమాలు చేస్తున్నారు అవి అనుకోకుండా ఫ్లాప్ అవుతున్నాయి ఎన్నో సక్సెస్ చూసిన అతను ఇప్పుడు ఫెయిల్యూర్ అయ్యేసరికి కొంతమంది చాలా అంటే చాలా నెగిటివ్ చేసేస్తున్నారు మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి